నెల్లూరు మంగళం సీను గత 2 వారాలుగా 2 సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్, మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు, 4th ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం, మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం, మంగళసీను సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నిట్లో కూడా ఊదరగొట్టడం జరిగింది. ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో, లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి నుంచి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో, వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా, బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళసీను గారి ప్రెస్ మీట్ లో, మంగళం సీను గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవేమీ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం, ప్రయాణం చేశాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కాకుండా కొన్ని చెప్పక తప్పదు. తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొట్టి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్ కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం సీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట. గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు, 15 సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్ లాంటి డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ, ఒక దళితుడు సారు నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను, నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్టింగ్ అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్ స్టేషన్ లో ఆ పోస్ట్ అమ్ముకున్న 7 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం సీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకి, ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలంట. పాపం
జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలం కావచ్చు, పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు, పెన్నా బ్యారేజ్ కావచ్చు, జాఫర్ సాబ్ కాలు కావచ్చు, కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి ఈ మంగళం సింగ్. ఇవే కాకుండా యాదవ కులంలో, మా యాదవ కులంలో చెడబుట్టి మేమేదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ, కసాయి కమ్మే బర్రెల సంతకాడ కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళ సీనుకి అనేక మంది వికలాంగులకి, ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రైసైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 15 సంవత్సరాల పాటు మా అన్న అని చెప్పి నీ కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబ సభ్యులు సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డుతో గొంతు కోసి 100 కోట్లు సంపాదించుకొని చెన్నై పోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సాయం కోరి వస్తే వారందరికీ అపనాస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? 15 సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా, చనిపోయాడా, కష్టాల్లో ఉన్నాడా, ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇవన్నీ పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనో మరో దగ్గర వ్యాపారాలు పెట్టుకుంటున్న నువ్వు, కార్యకర్తల్ని నట్టేట చేసిన నువ్వు ఈ మంగళం శ్రీనుకి 10 మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? కనీసం ఇన్ని రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు, నెల్లూరులో ఉన్నావు, నీ పత్రిక చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా? పార్టీ మాజీ మంత్రి, పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యో, పార్టీ వల్ల మంత్రి అయ్యో, పార్టీ వల్ల 100 కోట్లు సంపాదించుకున్నావు, పార్టీని గాలికి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకోవేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు, సాక్షిలో పనిచేస్తున్నటువంటి విలేకరి కావలి సబ్ జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించే నీకు, తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తనకి ఇబ్బంది వచ్చేది అట్టు ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఇక్కడి నుంచి తరివేస్తే నరసరావుకు పో. పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు, మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్, పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉండదో నేను చెప్పాల్సిన అవసరం లే, నెత్తి వేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి, ఓటమి చెందిన తర్వాత వారు ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి
నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా? మీ ద్వారా అడుగుతున్నా. చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. 15 సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు. ఎక్కడో కూల్ డ్రింక్ షాప్ లో బేవార్స్ కొట్టుకుంటా లట్టాలు కొట్టుకుంటా ఉన్న వాడే తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు? ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు? మా రక్త మాంసాలనే చెమటగా కరిగించే మా కష్టంతో, కార్యకర్తల కష్టంతో, చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజ స్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు. నేను చెప్పాను పక్కన పెడదాం. స్వయంగా ఆయనే, ఆ మంగళం సీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు. మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్లో ఏమేమో చూపించాడు. అది కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా స్వయంగా పాప మా మంగళం సీను ఏం మాట్లాడు. మంగళం సీను వినండి. అంజయమ్మ కుమార్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మంత్రి అయినప్పటి నుండి విపరీతంగా దోపిడీ చేశారు, అవినీతికి పాల్పడ్డారు అని ఒక ప్రచారం విపరీతంగా మీడియాలో జరుగుతూ వచ్చింది. నేను ఈ రాష్ట్రం అన్ని కోట్ల జనాభాను అందించాల్సిన లేదా నాకు వేసే 2 కోట్లు ఉంది, 2 లక్షల డబ్బులు మాట్లాడుతున్నాను. ఎంతో తక్కువ ఎంతో 2 కోట్లు చేశాను కానీ 3,000 కోట్లు సంపాదించాను. 2,000 కోట్లు నేను మంత్రిగా రిజైన్ చేసే రోజు ఈవెన్ టుడే నేను రాజకీయాల్లో వచ్చి పోగొట్టుకున్నాను, రాజీ సంపాదించుకున్నాను. అంటే వాళ్ళు చెప్పే 3,000 కాదు, 30 కోట్ల రూపాయలు. అంటే 30 crore ఆస్తులైనా సార్, నేను కానీ, నా కుటుంబం కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నా ఫినాన్స్ కానీ, ఎవరి పేరు మీద 30 కోట్లు, 3,000 నుంచి 2 సున్నాలు తీసి 30 కోట్ల రూపాయలు నేను రిజిస్టర్ చేసుకున్నాను. అంటే ఆ యొక్క 2024లో నా చెప్తాను. స్వయంగా మీడియా మిత్రులందరూ చూశారు. మీడియా మిత్రుల ద్వారా నెల్లూరు ప్రజలందరూ చూశారు. బహుశా ఈ ఇంటర్వ్యూ కొంతమంది చూశారో లేదో అని చెప్పి తిరిగి మరొకసారి ప్రసారం చేయడం జరిగింది. నేను 30 కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకుని సంపాదించుకున్నా 2024 ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు. అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని స్వయంగా అతని నోట్లో అతను చెప్పిన మాట ఈరోజు కళ్ళారా చూశాం. అయ్యప్ప స్వామి చూపించేశాడు. అయ్యప్ప స్వామి చాలా శక్తిమంతుడు. భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు. భగవంతుడు శక్తిమంతుడు. ఆయన చెప్పే నిజాలు, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే అర్థాలు ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ మాత్రమే చూపించా. ఒక్క ఉదాహరణ మాత్రమే. మీ అందరికీ తెలుసు రూప్ కుమార్ ఏంటో, రూప్ కుమార్ ఏం చేయగలుగుతాడో, రూప్ కుమార్ ఏం చేశాడో మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు కూడా తెలియాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం మోస్తున్నాను కొందరు వల్ల అని చెప్పి మాట్లాడాడు. మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళం సీను మాట్లాడాడు. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్. ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసర్ రికార్డ్ తీసుకోవచ్చు. నేనేం పని చేశానో తనేంది జనాలకు తెలియాల్సిన అవసరం. 2014 ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకీ, క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకీ
2014 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుక్కి వచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి డొనేషన్ ఇచ్చాడు. 2000